మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. విద్యా ఉద్యోగ అవకాశాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో 2 తీర్మానాలను చేసి పార్లమెంటుకు పంపామని, కానీ ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని అన్నారు. 100 ఏళ్లుగా వాయిదా పడిన కులగణనను నెల రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. విద్యా ఉద్యోగ అవకాశాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో 2 తీర్మానాలను చేసి పార్లమెంట్ పంపామని పేర్కొన్నారు. కానీ వాటిని ఆమోదించకుండా కేంద్రం జాప్యం చేస్తుందని అన్నారు. తన అధినేత రాహుల్ గాంధీ ద్వారా ఆ బిల్లుల ఆమోదంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రేపు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేను కలిసి కులగణన రిజర్వేషన్లపై చర్చిస్తామని అన్నారు. మిగతా భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొని పోతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఉదయం శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని, శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సర్వేకి సంబంధించిన అంశాలను వివరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సాధించడానికి సహకరించి మా తరఫున నిలబడి ఇండియా కూటమి అలయన్స్లో ఉండే వివిధ రాజకీయ పక్షాలను కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి రావడం జరిగింది. 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణనను చేర్చాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ దేశ జనాభాను మొత్తం 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న జనగణనలో కులగణనను చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేయడానికి రేపు సాయంత్రము వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఏ విధంగా ఈ జనగణనలో కులగణనను చేపట్టవచ్చు, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించి ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా, తెలంగాణ మోడల్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి ఈరోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నాము. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే, కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే, నూతనంగా నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు మీరు ఎలా చేస్తారు, మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి, లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు. ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే. ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రిజర్వేషన్లు పెంచాలి అని అంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా అంటున్నారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేల మొత్తాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం ఇచ్చినాము. పర్సనల్ డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం డిస్క్లోజ్ చేయడానికి వీలు లేదు. వ్యక్తుల యొక్క సమాచారాన్ని బహిరంగపరచకూడదు. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగపరచలేదు. మేము స్పష్టంగా చెప్పినాం. సర్వేల తర్వాత 56.4% బీసీలు ఉన్నారు,
17.45% ఎస్సీలు ఉన్నారు, 10.8% ఎస్టీలు ఉన్నారు, 10.9% ఉన్నత వర్గాలు ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4% ప్రజలు మాకు ఏ కులం లేదు అని డిక్లేర్ చేసిండ్రు. ఇది ఒక న్యూ ఫినామినా. 3.9% they have declared we don't have any caste. They have not declared their caste. This is very new phenomena in Telangana state.